వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. లక్ష్మీదేవి ఇంటికి వచ్చేటప్పుడు 10 సంకేతాలు మనకు కనబడతాయి. ముఖ్యంగా డబ్బు సంపాదించడం గొప్ప విషయం కాదు. ఆ సంపాదన ఇంట్లో నిలవడం గొప్ప విషయం. కొందరి ఇంట్లో ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా నిలబడదు. మరి కొందరి ఇంట్లో ఏమాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది. దానికి కారణం కేవలం అదృష్టమే కాదు. మన ఇంటి పవిత్రత, మన ఆచార వ్యవహారాలు, మన మంచితనం కూడా కారణమనేసి కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం మహాలక్ష్మీదేవి ఒక ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయని కూడా విశ్వసిస్తారు, పెద్దలు చెప్తూ ఉంటారు కూడా. ఇవి విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశాలు. వీటిని ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో భాగంగా కూడా మనం చూడాలి. ఈరోజు అలాంటి లక్ష్మీదేవి ఇంటికి వచ్చేటప్పుడు 10 శుభ సంకేతాల గురించి ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. పూర్తిగా చూడండి, తప్పనిసరిగా పాటించండి, మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మొదటగా 10 సంకేతాల్లో మొదటి సంకేతం ఉదయాన్నే పక్షుల మధురమైనటువంటి స్వరం వినిపించడం. అంటే ఉదయం నిద్ర లేవగానే పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తే అది చాలా శుభప్రదం అనేసి కూడా చెప్తూ ఉంటారు. అంటే ప్రకృతి అందంగా ఉన్న చోటే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక రెండవది తులసి మొక్క పచ్చగా కలకలలాడడం. ఇంట్లోని తులసి మొక్క ఆరోగ్యంగా పెరిగితే ఆ ఇంట్లో సానుకూల శక్తి ఉందనేసి కూడా నమ్మకం. కాబట్టి తులసి ఉన్న చోట లక్ష్మీనారాయణుల కటాక్షం ఉంటుందని కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక మూడవది ఇంట్లో సుగంధ పరిమళ రావడం. అంటే సుగంధ పరిమళం రావడం అంటే మంచి వాసన. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే సుగంధ వాసన రావడం అంటే అది కూడా శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. అంటే దేవదేవతల అనుగ్రహానికి ఇది ఒక సంకేతం అనేసి కూడా కొందరు నమ్ముతూ ఉంటారు. ఇక నాలుగవది ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండడం. అనవసరమైనటువంటి గొడవలు తగ్గి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరిగితే అది నిజమైనటువంటి లక్ష్మీదేవి కటాక్షంగా చెప్పవచ్చు. శాంతి లేని ఇంట సంపద నిలవదని కూడా పెద్దలు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి కూడా మనం. ఇక ఐదవది పూజా దీపం పూజా దీపం ఏదైతే ఉంటుందో అది ప్రకాశవంతంగా వెలగడం. ప్రతిరోజు వెలిగించే దీపం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రకాశవంతంగా వెలిగితే దాన్ని కూడా ఒక శుభ సంకేతంగా భావించాలి. ఇక ఆరవది గోమాత దర్శనం కలగడం. ఉదయం మనం లేవగానే గోవును చూడడం లేదా గోవు ఇంటి ముందు రావడం అత్యంత పవిత్రమైనటువంటి శుభ సూచకంగా కూడా భావిస్తూ ఉంటారు. ఇక ఏడవది అనుకోకుండా మంచి అవకాశాలు కూడా రావడం. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు ఒక్కసారిగా పూర్తి కావడం, లేదా ఉద్యోగం లేదా వ్యాపారం లేదా ఆదాయంలో మంచి మార్పు రావడం, ఇవి కూడా దైవానుగ్రహానికి సంకేతంగా భావించవచ్చు. ఇక ఎనిమిదవది ఇంటికి అతిథులు రావడం. అతిథి దేవో భవ అని మన భారతీయ సంస్కృతి. అంటే మంచి మనుషులు ఇంటికి రావడం అన్నమాట. వారి ఆశీర్వాదం పొందడం అది కూడా శుభప్రదంగా కూడా భావిస్తారు. ఇక తొమ్మిదవది పూజ చేయాలని మనసు కలగడం. ఇది భక్తి పెరగడం. అలా ఎప్పుడైతే పూజ చేయాలని మనసు కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా భక్తి పెరుగుతుంది. దేవాలయానికి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. దానం చేయాలనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇవి మనసులో దైవ చైతన్యం పెరుగుతుందని సంకేతాలు కూడా భావించవచ్చు. ఇంట్లో నవ్వులు పెరుగుతూ ఉంటాయి. పదవది సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆనందం, ప్రేమ, సంతృప్తి ఇవన్నీ కలిపితేనే నిజమైనటువంటి ఐశ్వర్యం. కాబట్టి ఇంట్లో అందరూ నవ్వుతూ ఉంటే అదే లక్ష్మీదేవికి నిజమైనటువంటి నివాసం అని కూడా పెద్దలు చెప్పేవారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ముఖ్యంగా శుభ్రత ఉండాలి, నిజాయితీ ఉండాలి, దానగుణం ఉండాలి, పెద్దలను గౌరవించాలి, దైవభక్తి ఉండాలి. ఇవి అసలైనటువంటి మార్గాలుగా చెప్పుకోవచ్చు. కేవలం సంకేతాల కోసం ఎదురు చూడకుండా మన జీవన విధానంలో పవిత్రంగా మార్చుకుందాం. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన వెంట ఉంటుందని కూడా మనం నమ్మాలి. కాబట్టి ఇప్పుడు
తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మనతో పాటు తెలుసుకొని వారు కూడా పాటిస్తే వారికి కూడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి మొక్క ఏది? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, పురాణ విశేషాలు, భక్తి వీడియోలు, ధర్మ సందేహాలు ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం అందరి వైపు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురు టీవీ.